తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరో 3 రోజుల పాటు నిప్పుల కొలిమి లాంటి వాతావరణం తప్పదని ఐఎండీ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉత్తర కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఏపీలో వడగాలుల తీవ్రత కొనసాగుతున్నాయి. తీవ్ర వడగాల్పుల కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ వడగాల్పులు ఉండబోతున్నాయి, ఎండ తీవ్రత ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు దాదాపుగా 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక నుంచి వచ్చేటువంటి 4 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో ఏ మాదిరిగా ఉంటుంది వాతావరణం? ఒకటి, ఐఎండీ అబ్జర్వేటరీస్కి వచ్చినట్లయితే 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల వడగాలులు నమోదయ్యాయి. అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత జంగమహేశ్వరపురం, పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత, బాపట్లలో 45.4, విజయవాడలో 45, అమరావతిలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాలతో పాటుగా మచిలీపట్నంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా విచలనం 5.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. అంటే దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు నమోదయ్యాయి, 1-2 చోట్ల తీవ్ర వడగాలులు కూడా నమోదయ్యాయి. హాట్ అండ్ హ్యూమిడ్ లేదా వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి 3 రోజులు హీట్ వేవ్ అలర్ట్ ఉంది. 4వ రోజు 5వ రోజు హాట్ అండ్ హ్యూమిడ్ అండ్ డిస్కంఫర్ట్ వెదర్ అంటారు. అంటే వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మధ్య కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, మార్కాపురం మరియు ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల హై టెంపరేచర్ ఇంపాక్ట్ వల్ల మరియు వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, పోలవరము, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం మధ్యస్థంగా ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఋతుపవనాల కదలిక ఎలా ఉంది అంటే ముందు ఉన్నటువంటి అంచనాల కన్నా కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కారణాలు ఏంటి? కారణాలు మీకు చెప్పుకున్నట్లుగా ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ముఖ్యంగా తేదీని నిర్ధారించి చెప్తాము. ప్రస్తుతానికి వాటి గమనం మెల్లగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ బంగాళాఖాతంలో ఉన్న ఆ బ్రాంచ్ చక్కగా ఉత్తరానికి కదులుతుంది, బే బ్రాంచ్ పైకి వెళ్తుంది మరియు అరేబియన్ సీ బ్రాంచ్ మెల్లగా కదులుతుంది. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో వాటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే డేటా కేరళ మీద వచ్చే మాన్సూన్ ఆన్సెట్ ఆఫ్ కేరళని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కొంచెం అక్కడ మందగమనం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అది ఎప్పుడు అన్నది గురువారం నాటికి తెలియజేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగబోతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా ప్రాంతంలోనే అత్యధిక ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు వడగాలులు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. గాలుల తీవ్రత కూడా కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు రుతుపవనాలు షాక్ ఇచ్చాయి. ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయా, ఎండల నుంచి విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తున్న ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రుతుపవనాల రాక కొంత ఆలస్యం అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ ముందస్తు అంచనాల ప్రకారం రుతుపవనాలు ఈరోజు కేరళను తాకాలి. కానీ వాటి రాక మరో వారం ఆలస్యం అవుతుందని లేటెస్ట్గా అంచనా వేస్తున్నారు. రుతుపవనాల సమయానికే అండమాన్ తీరాన్ని తాకినప్పటికీ అరేబియా సముద్రంలో గాలుల వేగం, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా అవి
మందకొడిగా కదులుతున్నాయి. కేరళకు వచ్చిన తర్వాత 10 రోజులకు ఇవి తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జూన్ 2వ వారంలోనే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే మరికొంతకాలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండల తీవ్రత తప్పదు. అయితే అరేబియా సముద్రంలో నెమ్మదిగా రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మన దగ్గర ఎండలు దంచి కొడుతున్నా కేరళలో మాత్రం భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రీ మాన్సూన్ షవర్స్ కారణంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.